వాట్స్ అప్ గైస్, ఎలా ఉందంటే ఇప్పటిలాగే సరికొత్త గేమ్ ప్లే వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. సో ఈరోజు మనం అయితే మైన్క్రాఫ్ట్ సోలో సర్వైవల్ 1.19 అయితే ఆడుతున్నాం. 1.20 డౌన్లోడ్ చేద్దాం కానీ కుదరలేదు గైస్. అంటే అంత సరిగ్గా కుదరలేదు అనుకుంటున్నాను. చాలా ఉండే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఈరోజు నేనైతే ఎపిసోడ్ పెట్టాలనుకుంటున్నాను. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది, నేను వీడియోస్ పెట్టాను, ఇప్పుడు టైం దొరకట్లేదు అనమాట. సో ఈరోజు అయితే నాకు టైం దొరికింది, నేను వీడియో పెట్టాలనుకుంటున్నాను. సోలో సర్వైవల్ ఎవ్రీ 2 డేస్కి ఒక వీడియో కానీ లేదా ఎవ్రీ డే ఒక వీడియో కానీ వస్తుంది. సో మీరు ఇలాంటి వీడియోస్ సాధిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. సో ఫస్ట్ మనం చాలా ఎక్కువ అయితే చేస్తున్నాం అన్నమాట. ఈ సోలో సర్వైవల్ చాలా ఎక్కువ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు బేసిక్స్ మనం చేసుకోవాలి. ఫస్ట్లో కామన్ నేను చాలా వీడియోస్ చేసాను, కానీ ఇప్పుడు నేను షిఫ్ట్ అయిపోవడం వల్ల మా ఇద్దరికి కనెక్షన్ ఉండలేదు. సో వీడియోస్ మా ఇద్దరికి రావాలన్నమాట గురించి. సో నేను అదే ఫీల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఓకే. సో wood నేను చేసేసి ప్లాంట్స్ కొంచెం క్రాఫ్టింగ్ టేబుల్ తర్వాత చేసుకునే స్టిక్స్ ప్లేట్స్ అయిపోతే వాళ్ళు చేసుకున్నాం. క్రాఫ్టింగ్ బ్రష్ చేయాలి, ఫస్ట్ టాప్స్ తయారు చేయాలి, కింద పైకుంటూ వెళ్ళిపోవాలి. పక్కన పోకుండా నాకు తెలిసిపోయాను, నాకు వెళ్ళడం భయం అని ఉంటాను, కానీ అంతేం భయపడినాను. ఇంకో 20 స్టోన్ అయితే మైన్ చేసుకుని అయితే మీ దగ్గరికి అయితే వచ్చేస్తాను. సో ఓకే, మనం అయితే 22 స్టోన్ అయితే మైన్ చేస్తున్నాం. పైకి వెళ్తున్నాం తొందరగా. ఇక్కడే క్రాఫ్ట్ చేస్తున్నాము. ఒకటి క్యాట్స్ వాడాలి, కానీ పనికిరాదు మనకి. అసలు వాడడం కూడా ఇంత వేస్ట్. ఒక ఫర్నెస్. సో అవి పైన పెడదాం. షెట్ సరిగ్గా ఉండి వెంట అవుతుంది, నాకు అదే చిరాకు. పైకి వెళ్ళిపోయి తీసుకున్న షీప్స్ వెతుక్కోవాలి. మళ్ళీ అది మన ల్యాండింగ్ వస్తుంది, అలా చాలా చిరాకుగా ఉంటుంది అనమాట. ఫైట్ చేయాలంటే అయినా మనకి చిరాకుగా ఉంటుంది. మన షీప్స్ వెతుక్కోవాలి. కోళ్ళు ఉన్నది, కానీ మనకు కోళ్ళు కావాల్సింది ఎందుకంటే ఇంకొకళ్ళు ఉన్నాయి కాబట్టి అంత మనకి దిగడం రాదు. మళ్ళీ కిందడికన్నా చాలా వస్తే మనకి రాలేదు. ఏ వచ్చిన షీప్స్ పట్టేసారు. నేను ఫుడ్ కూడా తీసుకోవాలి, ఫుడ్ సడన్ రాలేదు. సో బ్లాక్ షీప్ చచ్చిపో. రెడ్ అయితే బ్లాక్ కలర్ వచ్చింది. ఏడా అయినా పర్లేదు, డై తీసుకోవాలి అనుకుంటున్నాను. పింక్ డై అయితే మనం. ఓ నో, అప్పుడే వుల్ఫ్స్. అరే అప్పుడే వుల్ఫ్స్ దొరుకుతున్నారా నాకు? నేనేం చెప్పాలిరా, అదృష్టం. అలా పింక్ షీప్ దొరికిస్తూ ఉంటుంది, కానీ అలా జరగదు కదా, చాలా కష్టం అది అలా దొరకడం. 6 అయితే వచ్చింది మనకి. సో 2 ఊళ్ళు అయితే క్రాఫ్ట్ చేసుకోవచ్చు మనం. పింక్ కలర్ ఇంకేం బతుకుద్దులే, ఫోన్లో వదిలేద్దాం. బోన్స్ కాదని చెప్పి చంపిస్తామండి, బతుకదు అలాగే. సో ఇంకా షీప్స్ అయితే మనం ఎత్తుకోవాలనుకున్నాం. షీప్స్ అక్కడ మాకు ఏం దొరుకుతలేదు. 2 దొరికినాయి. ఐలాండ్స్ ఆయన ఫ్రెండ్ నాకు ఐలాండ్లో ఉంటుందా? కావ్స్ దొరుకుతున్నాయి, ఫోన్లో ఫుడ్ అని ఉంటుంది. జంపింగ్ జపాన్ వాట్స్ దట్ కవ్? నాకు
చెట్లు ఎక్కుదాం టార్జన్. పార్కర్ చేద్దాం. షిట్, అదే జంప్ ఎక్కాలి సరిగ్గా. మళ్ళీ కౌస్ అన్న దొరుకుతున్నాయి కదా, ఏదో ఒకటి తింటాక ఒక్క షీప్ అంటే ఒక్క షీప్ సరిపోద్ది. సో నేనైతే మనకు ఒక షీప్ దొరికిన తర్వాత అయితే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. సో ఓకే గైస్, నేను మీకు కాల్స్ చేసినాను. నాకు షీప్ దొరికింది. ఇలా ఫుడ్స్ మల్టింగ్ పెట్టాను. అలా చూడడం అసలు షీప్. అరే షీప్ అందరు పింక్ ఉంది కాబట్టి ఒక ఇంకోటి తయారు చేసుకుంటే అవును ఫుడ్ మొత్తం స్మెల్ట్ అయిపోయింది అనుకున్నాను. నేను ఇంకా మళ్ళీ మైనింగ్ చేసుకున్నాను. మళ్ళీ ఫుడ్ అయితే తీసుకున్నాను. బయట క్విక్గా అయితే చేసుకోవాలి. సో ఓకే, మన ఫుడ్ తినేద్దాం. హంగర్ వస్తుంది. ప్లీజ్ ఒకసారి ఆడుకోరు. బటన్స్ వేసుకుని పెద్ద అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనం ఫాస్ట్ అయితే వెళ్ళిపోదన్నమాట. ఒక 2 డేస్లో అయితే నేనైతే ఒక హౌస్ అయితే తయారు చేసుకుంటాను అనుకోకపోయినా. 2 డేస్ కదా అన్న దొరికితే బాగుంటుంది. ఇలాగా మనం మైనింగ్ ఉంచుకోవాలి. ఇంకొకటి షీప్స్ అయితే అవసరం. ఇప్పుడు దొరికితే డార్లింగ్ అవసరం అన్నప్పుడు దొరకవు. కానీ నాకైతే చిరాకు. నేను ఒక 15 వుడ్ మైన్ చేసిన మీ దగ్గర అయితే వస్తాను. సో ఓకే గైస్, మనకైతే నైట్ అయిపోయింది అన్నమాట. సో బేగా పడుకుంటారు. ముందు స్కెల్టన్ బాబాయ్ ఉన్నాడు తెలుసా, కాలుతాడు. వేడివాడు బోన్స్ అనుకుంటే కనుక్కుంటున్నాను. టైం వేసుకోవచ్చు. కాలంరా అరే బోన్స్. అరే అరే స్ట్రక్చర్ సర్లే అయితే 15 వుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే కనెక్ట్ చేసుకుని 62 వచ్చింది మనకి. సో నియర్ బై ఫారెస్ట్ అయితే నేను క్లియర్ చేసాను అనమాట. ఏంట్రా జాలీ బాబాయ్, ఏంట్రా కల్ నన్ను కొట్టాను. ఎంత ధైర్యం నీ ఫుడ్ నాకెందుకు రా కాదు ఫుడ్. సో మన ఇక్కడ ఉన్న ప్లేన్ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ మంచిగా క్లియర్ చేసుకున్నాం. సో ఏరియా బాగానే ఉంటుంది. వద్దులే, ఇలాంటి ఏరియాలు మంచివి కాదు. అసలు వాటర్ దగ్గర ఉన్నాడు బాగుంది. జంబీస్ అవుతుంది అక్కడ పెద్ద ట్రబుల్ అయిపోతుంది మనకి. సో నేను ఒక మంచి స్పాట్ వెతుకునేది మీ దగ్గరికి అయితే నేను వస్తాను. ఓకే సో ఈ స్పాట్ అలా ఉంది, ఎత్తుకుంది కాబట్టి మనకి పైకి అయితే నేను కనబడుతుంది అనమాట. సో ఈ ఏరియా అయితే నేను పెట్టుకోవాలనుకున్నా. ఇక్కడ కొన్ని వూల్ఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. దీన్ని వెంటనే ట్రాప్ చేసుకోవడంలో మళ్ళీ వెస్ట్ అయిపోయి ఉంటే ప్రాబ్లం అయిపోతుంది. సో వూల్ఫ్ని అయితే నేను ట్రాప్ చేస్తాను అనమాట. సో మనకు దొరికిన ప్రాబ్లం వన్స్ దొరికితే మనం వెంటనే ఇక్కడ వూల్ఫ్ని పెంచుకోవచ్చు. సో ఏరియా నేను కొంచెం క్లియర్ చేసినప్పుడు మిమ్మల్ని కలుస్తా. సో లెట్స్ గో. సో ఓకే గైస్, మనం అయితే ఇదంతా కష్టపడి ఇదంతా క్లియర్ చేసి ఇదంతా మొత్తం డోర్ బ్లాక్స్ పెట్టి అంతా ఒకే పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే చిన్న ఇల్లు కట్టుకుంటాం. తర్వాత అప్గ్రేడ్ అయ్యి ఒక పెద్ద ఇల్లు ఐరన్ ఆర్డర్ వచ్చిన వరకు ఒక పెద్ద ఇల్లు అయితే కట్టుకున్నాం అనమాట. రిసోర్సెస్ వచ్చి కొద్దిని. సో ఇప్పుడు నా చిన్న ఇల్లు అయితే ఫస్ట్ మనం పెట్టేసుకున్నాం. సో ఓకే గైస్, మనం అయితే మన మెటీరియల్స్ కావాల్సినవి తీసుకున్నాం. సో బిల్డ్ అయితే స్టార్ట్ చేసేది అనమాట. ఒక క్లిక్ చేసిన డబుల్ క్లిక్ అవచ్చు. నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. క్రౌచ్ పట్టుకుని వెళ్ళడానికి అవుతున్నాను.
ఇవి చెస్ట్ ఐటమ్స్ చూసేద్దాం. హౌస్ ఎంత రావట్లే కదా. సో ఇవన్నీ చూసేస్తే బాగా 900 అంతా ఫుల్ అయిపోతుంది. చాలా తీయాల్సిందా. సో ఇలా ఇంకా వెనక్కి పెట్టుకున్నాం. నేను మరీ అంత పెద్దగా ఏం కట్టాను కానీ ఒక చిన్నది ఒక 2 layers కట్టేస్తాను. పైన పడుకోవడానికి కింద మళ్ళీ అలా పెట్టుకుంటాను. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. బాక్స్ 1 2 4 5 6 7 8. సో ఇక్కడ నుండి ఇంకో బాక్స్ నింపుకున్నాం. 2 3 4 5 6 7 8. 8 by 8 అయితే నేను పడతాను అనమాట. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 7. ఓకే సరిపోతుంది. 8 by 8 అయితే వచ్చింది అంతే. 8 by 8 కూడా బాగా చిన్నగా ఉండట్లేదు. అంత రూమ్ లేదు. సర్లేదు ఏదో కట్టడం ఇంపార్టెంట్ కదా. సో 8 by 8 కాబట్టి 1 2 3 4 5 6 ఇప్పుడు 9 ఉన్నాయి. సో 1 2 3 4 అంటే ఇక్కడ డోర్ పెట్టుకోవాలి. దీనిలో ఉంచు. ఇప్పుడు అప్పర్ లేయర్ అయితే పెట్టద్దాం. ఫిఫ్త్ రెండోది అవి తర్వాత కార్స్ చేసుకుందాం. మనం గుడ్ అయిపోతామని డౌట్ పడుతున్నాం. స్టాక్స్ ఆఫ్ ఫుడ్ చేసాను అయిపోయింది. ఇప్పుడు వుడ్ ఫస్ట్ బెడ్ ప్లేస్ చేయించుకుందాం. లోపల ఉన్నాను మనిషి వస్తే ఇంకా నైట్ అవడం కూడా అవుతుంది. సో ఇంకొకసారి ఫుడ్ నా దగ్గర ఉంది. సో 2 blocks అయితే మరి చిన్నగా అయిపోద్ది. 2 blocksకి పెడదాం. అసలు నేను ఇది ఎంత షేప్ రెడీ చేసినప్పుడు సడన్గా జాంబీస్ అటాక్ చేసిన తిన్నాకుంది. ఇంకా ఇవన్నీ తెలిసా 3 hearts మీద వచ్చాను. సడన్గా నేను అటాక్ చేసిన మొత్తం హార్ట్స్ అన్ని పోయినాయి. సో 4 layers అయితే నేను పడతాను. సో అప్పర్ లేయర్ అన్నా కూడా బాగా వచ్చేటట్టు. అప్పర్ లేయర్ 3 boxకి పెడతాను. రెడీ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా ఫిల్ చేయాలి. బ్లాక్ సరిపోవడం మళ్ళీ బ్లాక్ సరిపోకపోతే ఏం చేయాలి. మళ్ళీ మైనింగ్ వేసుకొని కూర్చోవాలి.
సింపుల్గా కట్టుకుంటే సరిపోద్ది. సో ఫాస్ట్ కడేయాలన్నమాట. సో నాకు వుడ్ మిగిలితే మళ్ళీ చూస్తాను. సో అప్పటిదాకా వెయిట్ అవుతుంది. నేను ఇంకా అయితే వుడ్ అయితే తెచ్చాను అనమాట. సో ఇద్దరిని ఫిల్ చేసాను. మనం కలిసి సో అయితే ఫిల్ చేస్తాను అంటే సో కెమెరా ఉండాలి అయితే చూద్దాం. డార్క్గా ఉంటుంది లోపల అయితే. సో సైన్స్ అయితే టార్చెస్ అయితే తయారు చేద్దాం. వాళ్ళు టార్చెస్ వస్తే సరిపోతుంది. చాలు మనకి. అయితే చాలా అయిపోయింది మనది రూమ్. సో పైకి అయితే పడదాం. ఇప్పుడు పైకి పనులు అయితే పడదాం అన్నమాట. నాకైతే ఐడియా వచ్చింది ఎలా కట్టాలని. స్టాండ్స్ వచ్చేసి ఎలా చేయాలి. స్టిక్స్ మిషన్ వెళ్తాను. రోజ్ ఫెన్స్ తయారు చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్లో చూడాలి. అయిపోయింది. సో స్టేర్స్ అయితే తయారు చేద్దాం. స్టేర్స్ 4 వుడ్లు అయితే తయారు చేద్దాం అన్నమాట. సో అప్పుడు వర్క్ అవ్వాలని అయితే నేను కోరుకుంటాను. కింద ఒక బ్లాక్ పెట్టాలి. తర్వాత ఒక బ్లాక్ కొన్ని స్లాబ్స్ కూడా తయారు చేసుకోవాలండి అయితే మనకు. స్లాబ్స్ అయితే బోర్డ్స్ తయారు చేయాలన్నమాట. ఓకే మనమైతే ఈ రమ్మ చేయాలి. ఇక్కడ స్టేర్ ప్లేస్ నెక్స్ట్ వచ్చేసి స్టేర్ వచ్చేసి ఇలా పెట్టాలి. తగ్గిపోయింది. ఇక్కడొకటి ఇక్కడొకటి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లాబ్ పెడితే సరిపోతే ఇక్కడ రెడీ. సో ఇక్కడ ఏమన్నా గ్లాస్ సరిపోతుంది. స్లాబ్ పడేద్దాం. సో ఇలా అయితే అన్నమాట మా స్టేర్స్ పైకి. ఈ విధంగా ఆ స్టేర్స్ అయితే కంప్లీట్గా రెడీ అన్నమాట.
ఓకే మా స్టేర్స్ అయితే రెడీ. సో ఇప్పుడు పైన అయితే రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం అనమాట. ఇప్పుడు డోర్ తెచ్చుకోవడం ఆలోచించి బర్చ్ డోర్ ఇదైతే ఇప్పుడు పెట్టాను. గ్లాసెస్ అయితే వచ్చేసి ఇక్కడ ఎలా పెట్టాను. కూడా అయితే మైండ్ అయితే చేసేసి మిమ్మల్ని కలుస్తాను. మైండ్ అయితే చేసి మిమ్మల్ని కలుస్తాను అన్నమాట.